తెలుగుదేశం పార్టీని గెలిపించి పార్టీ అధినేతకు బహుమతిగా అందజేస్తామని గురజాల జగన్నాథం ధీమా వ్యక్తం చేశారు. చిత్తూరు అభివృద్ధి లక్ష్యంగా తాము ప్రణాళికలు సిద్ధం చేసినట్లుగా వెల్లడించారు. ఇక పూర్తి వివరాలు మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించిన 94 మందిలో చిత్తూరు జిల్లాకు సంబంధించి చిత్తూరు పట్టణానికి సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థిగా గురజాల జగన్మోహన్ని ప్రకటించడం జరిగింది. అయితే యువకుడైనటువంటి జగన్మోహన్ తాను ఎన్నో కళలతోటి ఇప్పటికే తన ట్రస్ట్ ద్వారా ప్రజలకి ఎన్నో సేవలు చేస్తూ ప్రజల్లో మమేకమవుతూ వాళ్ళ కష్టసుఖాలను పంచుకుంటూ వాళ్ళలో ఒక మంచి వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది. మనతో పాటు జగన్మోహన్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుని ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం మీ మీద పెట్టుకున్న నమ్మకం, మీకు మొదటి జాబితాలోని పేరు ప్రకటించడం ఎలా అనిపించింది? యువతరానికి అవకాశం కల్పించడం ఎందరికో ఈ చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి చాలా హర్షణీయమని ప్రజలంతా ఎంతో గొప్పగా వచ్చి చెప్తుంటే నాకు కూడా ఆనందం వేసింది. అంటే ప్రధానంగా చిత్తూరు అనగానే డీకే ఆదికేశ్వర నాయుడు, డీకే సత్యప్రభ లాంటి పెద్ద పెద్ద నాయకుల పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో ఆ కుటుంబాలను కానీ వారిని కానీ కలుపుకొని ముందుకు వచ్చి అంటే రాబోయే ఎన్నికల్లో ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్ళే అవకాశం ఉంది? మేమందరూ కలిసిమెలిసే ఉన్నాము. అది డీకే కుటుంబం కావచ్చు, మేమందరూ ముందే సీటు ఎవరికి వచ్చినా కూడా కలిసిమెలిసి పని చేయాలని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడం కోసమే అని మేమందరూ పనిచేసాము. సీట్ ఎవరికి వచ్చినా పని చేయాలని ముందే అనుకున్నాం కాబట్టి ఆ క్రమంలో సీటు నాకు ఇచ్చారని ఏ ఒక్కరికి కూడా మనస్తాపాలు లేదు. మేము ఇవాళ కూడా మీరు చూసుంటారు అందరూ కలిసిమెలిసే ప్రోగ్రాం చేశాము. అంటే ఒకప్పుడు చిన్న పరిశ్రమలకి చిత్తూరు పట్టణం అనేది ప్రసిద్ధిగాంచింది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఇండస్ట్రియల్ కారిడార్ కానీ, ఆటో నగర్ కానీ, ఈ పరిశ్రమలు చాలా ఒకప్పుడు ఒక వెలిగింది, ఎంతోమందికి ఉపయోగ కల్పించింది. అయితే ప్రస్తుతం ఆ పరిశ్రమలన్నీ తరలిపోయి నాశనమైన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో పరిశ్రమల స్థాపనకు కానీ లేదంటే యువతకు ఉపాధి కల్పించడంలో ఎలాంటి ప్రణాళికలు ఏమైనా ఉన్నాయి మీ దగ్గర? ఖచ్చితంగా మీరు గమనించుంటారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ఎన్నో కంపెనీలు వచ్చాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు 2014 ఎత్తుకుంటే సత్యవేడు నియోజకవర్గంలో శ్రీ సిటీ అని చెప్పి ఎన్నో కొత్త కంపెనీలు తీసుకొని వచ్చి ఎంప్లాయ్మెంట్ కల్పించారు. అలాగే నీరుకి కొరత ఉన్న అనంతపూర్కి అయితే కియా ఫ్యాక్టరీ తెచ్చి అక్కడ 3 లక్షలు కూడా పలకని భూమిని 3 కోట్లకు తీసుకుపోయిన ఘనత తెలుగుదేశం పార్టీ మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి గొప్పతనమే. అంటే ప్రధానంగా చిత్తూరు అంటే పట్టణంలో కూడా తాగునీటి సమస్య అధికంగా ఉంది. ఎన్టీఆర్ జలాశయంలో నీరు అంతంత మాత్రంగా ఉంది. హంద్రీనేవా కాలువ కూడా పూర్తి కాని పరిస్థితుల్లో ఈ పరిస్థితుల్లో ప్రజలకి ఎలాంటి ప్రణాళికలతోటి ఎలాంటి హామీలు ఇచ్చి ప్రజలను ఓటు అడిగే అవకాశం ఉంది? ఏదైనా ప్రణాళికలు ఎవరైనా సిద్ధం చేసుకున్నారా? ఇప్పుడు మీరు చెప్పినట్టే ఎన్టీఆర్ జలాశ్రయం అన్నారు. అంటే ఎన్టీఆర్ పేరు పెట్టడానికి గల కారణం ఏమంటే మా ప్రభుత్వమే చేసింది కాబట్టి మేము ఎన్టీఆర్ జలాశ్రయం అని పేరు పెట్టాము. అలాగే హంద్రీనేవా అన్నారు. హంద్రీనేవా కాలువలు తవ్వించడంలో మా ప్రభుత్వమే అత్యంత ధనాన్ని స్పెండ్ చేసి నీటి కొరత ఉండకూడదని చేశాము. ఈ 2019 నుండి 24 దాకా వైఎస్ఆర్ ప్రభుత్వము ఏమీ చేయలేదు బిల్లులు తప్పితే. నిన్న కుప్పంలో జరిగిన సభలో అయితే తాత్కాలికంగా గేట్లు, తాత్కాలికంగా నీరుని అక్కడికి తెప్పించి ఒకరోజు అంటే ఒక షో అంటారు, ఒక షో చేసి వెళ్ళిపోయిన ముఖ్యమంత్రిని మనం చూసాము. కాబట్టి నిరంతరం కష్టించి 45 ఏళ్ల చరిత్ర, రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఎంత అవసరమో ప్రజలకు మాకంటే కూడా ఎక్కువ తెలుసు. సో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశానికి అత్యంత మెజారిటీ ఇచ్చి గెలిపిస్తారని ఆశిస్తున్నాం. అంటే మీరు ఎన్నికలకు సంబంధించి మీరు అభ్యర్థిత్వంగా ప్రజలకి ఎలాంటి హామీలు ఇచ్చి ఏదైనా కొత్త ప్రణాళికలు కానీ ప్రజలకి ఏమైనా హామీలు ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? రానున్న మార్చి 10న మా నారా లోకేష్ గారి ప్రోగ్రాం ఉంది. ఆ ప్రోగ్రాంలో ఖచ్చితంగా చిత్తూరుకి కావాల్సిన అన్ని అంశాలను మేము పరిశీలించాం. వారు కూడా మానిటరింగ్ చేశారు. ఇక్కడ నీటి కొరత కావచ్చు, యూనివర్సిటీ కావచ్చు, రోడ్లు కొరత కావచ్చు, అలాగే పాడి పరిశ్రమ రైతులు పడుతున్న కష్టాలకి మా మేనిఫెస్టోలో ఏటా 20 లక్షల రూపాయలు రైతులకు ఇవ్వడానికి కూడా మేనిఫెస్టోలో పెట్టుకున్నాము. అలాగే యువతరానికి ఉద్యోగాలు కావచ్చు, ఇంకా మహిళలకి 3 సిలిండర్లు కావచ్చు, బస్సు ప్రయాణం కావచ్చు, త్రాగునీరు ప్రతి ఇంటికి అనే అంశంపైనే మేము వెళ్తున్నాం. సో మా మేనిఫెస్టో ఇట్ సెల్ఫ్ మా ఒక డెవలప్మెంట్ ఏమనేది ప్రజల్లోకి వెళ్తుంది. అంటే ఇప్పుడు మీరు ప్రచారానికి ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? వాళ్ళు ఎలా మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు? అంటే ఒక గొప్పతనం ఏమంటే మా చంద్రబాబు నాయుడు గారు చేసిన పరిపాలన ఇంకొక వ్యక్తితో కంపారిజన్ చేసుకోవాల్సి వస్తే ఈ సందర్భం చాలా మంచి సందర్భం. ఎందుకంటే పని చేసిన నాయకుడిని చూసిన ఈ రాష్ట్రము ఈ 5 ఏళ్ళు ప్యాలెస్లో కూర్చోన్న పులిని కూడా చూశారు, పులియా పిల్ల అని. సో అది పులియా పిల్ల అని ప్రజలు రానున్న 24 ఎన్నికల్లో తెలియజేస్తారు.
అంటే ప్రధానంగా యువత ఇటీవల కాలంలో గంజాయికి అలవాటు పడి మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాలను వ్యర్థం చేసుకుని ఇటు కుటుంబాలను కూడా నిర్వీర్యమయ్యే పరిస్థితుల్లో యువత భవిష్యత్తు కోసం మీరు ఏదైనా కొత్త ప్రణాళికలు ఏమైనా సిద్ధం చేసుకున్నారా? అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇట్ సెల్ఫ్ హీ హాజ్ వెంట్ ఫర్ ఎ జైల్. అంటే ఆయనే జైలుకి పోయి వచ్చాడు. ఎందుకు? ఆర్థిక నేరగాడుగా కావచ్చు, అనేక కేసుల్లో కావచ్చు. నిన్న వారి కుటుంబం నుండి స్వయాన ఆనం వివేకానందరెడ్డి గారి కూతురు, వైఎస్ వివేకానందరెడ్డి గారి కూతురు ఏం చెప్పిందంటే, మా అన్నకు ఓటేయొద్దండి, మా అన్న నరహంతకుడు. అంటే ఇంతకు మించి మేము కార్యకర్తలుగా మా పార్టీ తరపున మేమేం చెప్పుకోవడానికి లేదు. వారి కుటుంబ సభ్యులైన షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో ఏం చెప్పిందని మీరు విన్నారు. వారి తల్లి గౌరవ అధ్యక్షురాలు అన్నారు. ఈరోజు ఆమె ఏ స్థానంలో ఉంది? కుటుంబానికే న్యాయం చేయలేని వ్యక్తి రాష్ట్రానికి న్యాయం చేస్తారు అని ప్రజలు నమ్మి మోసపోకూడదని నా ఒక మనవి. అయితే రానున్న ఎన్నికల్లో ప్రజలకు పూర్తి స్థాయిలో ఏదైతే చిత్తూరులో నెలకొన్న తాగునీటి సమస్య కానీ, రోడ్లు కానీ, పరిశ్రమలకు సంబంధించి పార్టీ అధిష్టానంతో చర్చించి నిధులు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు పెంపొందించడంతో పాటు రాష్ట్ర కాబోయే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడికి చిత్తూరు స్థానాన్ని గెలిచి ఒక బహుమతిగా కూడా ఇవ్వడంతో పాటు జరుగుతుందని. అయితే చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన అభివృద్ధికి ప్రస్తుతం గత 5 ఏళ్లుగా ఉన్న అభివృద్ధిని లేదా పాలన కూడా ప్రజలు చూసి దానికి తగ్గట్టుగా నిర్ణయం తీసుకొని తెలుగుదేశం పార్టీని ఆదరిస్తారని చెప్పిన గురజాల ఆనందం వ్యక్తం చేస్తున్నారు, ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. పోర్టు స్టూడియో.